సాగునీటి ప్రాజెక్టుల చుట్టూ సమైక్య ప్రభుత్వాలు అల్లిన విషవలయాన్ని రాష్ట్రమైనాక తెలంగాణ తొలగించుకున్నది. ప్రాజెక్టుల రీడిజైనింగ్తో బీడు భూములు మాగణమయ్యాయి. అటు కృష్ణా ఇటు గోదావరి జలాలను మునుపటి కంటే ఎక్కువ వాడుకోవడం కొందరికి కంటగింపుగా మారింది. 2 ఏళ్ల నుంచి తెలంగాణ ప్రాజెక్టుల చుట్టూ మళ్లీ విషవలయం అలుముకుంటున్నది. ఇటు రేవంత్ సర్కార్ అడుగులు ఆంధ్రాకు ప్రయోజనాలను పారించడం లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల కథ అంటే రాసుకుంటే రామాయణమంతా, చెప్పుకుంటే భాగవతమంతా. తెలంగాణ ఏర్పడే నాటికి కృష్ణానదిపై ప్రాజెక్టులంటే నాగార్జున సాగర్ ఎడమ కాలువ కింద అరకొర సరఫరా, శ్రీశైలం ఆధారంగా నిర్మించిన కల్వకుర్తి ఒక్కటి మాత్రమే. దాని సామర్థ్యం 3 టీఎంసీల్లోపే. ఏండ్లు గడిచినా చుక్క నీరు ఎత్తలేదు. శ్రీశైలం సొరంగం ముందుకు పోదు, వెనక్కి రాదు. ఇక జూరాల బచావత్ ట్రిబ్యునల్ మానవతా దృక్పథంతో 12 టీఎంసీలు కేటాయిస్తే కర్ణాటకకు ముంపు డబ్బులు ఇవ్వకుండా, నీటి నిల్వ చేయకుండా జాప్యం చేశారు. చివరకు కేసీఆర్ తెలంగాణ ఉద్యమంతో ముంపు డబ్బులు చెల్లించినా దాని నిల్వ సామర్థ్యం కాగిదాలపై 9 టీఎంసీలు కాగా లైవ్ స్టోరేజీ కేవలం 6 టీఎంసీలు. అయినా ఉమ్మడి పాలకులు ఆ చిన్న బరాజ్ ఆధారంగా భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, ఎడమ కాలువ ఇలా 5.30 లక్షల ఎకరాల ఆయకట్టును మెడకు కట్టారు. గోదావరి విషయానికొస్తే వరప్రదాయినిగా అభివర్ణించే శ్రీరామ్ సాగర్ ఆయకట్టు లక్ష్యం 14 లక్షల ఎకరాలు. కానీ ఏనాడు 4-5 లక్షలకు పారింది లేదు. 4.5 దశాబ్దాలుగా కొనసాగిన ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాకముందే కాకతీయ కాలువ శిథిలమై 2-3 వేల క్యూసెక్కులు కూడా పారని దుస్థితికి చేరింది. సింగూరు కడితే హైదరాబాద్ తాగునీటికి మళ్లించారు. ఎల్లంపల్లి ముందుకు పోదు, మిడ్మానేరు ఇంచు కదల్లేదు. ప్రాణహిత చేవెల్లా అంటూ నీరు లేని చోట బరాజు నిర్మాణాన్ని ప్రతిపాదించి 10 ఏండ్లైనా అంతర్రాష్ట్ర చిక్కుముడులు ఇప్పనే లేదు. వన్యప్రాణి అభయారణ్యమైనందున కనీసం అనుమతి కోసం దరఖాస్తు కూడా చేయలేదు. హెడ్ రెగ్యులేటర్ మాత్రం ఏపీలో ఉన్నది. ఒక్క ప్రాజెక్టు పూర్తి కాదు కానీ తెలంగాణ ఖాతాలో వేలాది కోట్ల రూపాయల ఖర్చు మాత్రం జరిగింది. మొబిలైజేషన్ అడ్వాన్స్లు, టెండర్లతో తెలంగాణ కాంగ్రెస్ నేతల దాహార్తి తీరిందే గాని రైతులు బాగుపడింది లేదు. ఇలా సాగునీటి ప్రాజెక్టు అంటే కనీసం 4-5 దశాబ్దాలు అనేది ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు శాపంగా మారింది. ప్రస్తుతం తెలంగాణలో అనేక సాగునీటి ప్రాజెక్టులుండొచ్చు. కానీ వాటిల్లో అత్యంత కీలకమైనవి గోదావరిపై కాళేశ్వరం, కృష్ణాపై పాలమూరు రంగారెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టు ఏకంగా 13 జిల్లాల్లో 16 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు మరో 16 లక్షల ఎకరాల శ్రీరామ్ సాగర్, దేవాదుల ఆయకట్టును స్థిరీకరిస్తుంది. అందుకే ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చిన తర్వాతే తెలంగాణ ధాన్యం ఉత్పత్తిలో గణనీయమైన వృద్ధి సాధించింది. ఇక కృష్ణాపై పాలమూరు జిల్లాలో ఎన్ని ప్రాజెక్టులు ఉన్నా ఏకంగా 7 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించడంతో పాటు కల్వకుర్తి కింద మరో 2.50 లక్షల ఎకరాలకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టే జీవనాధారం. దీంతో పాటు సాగునీటికి నోచిన రంగారెడ్డి జిల్లాలో 5 లక్షల ఎకరాలకు ఈ ప్రాజెక్టు జీవం పోస్తుంది. అందుకే ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే పాలమూరు తలరాత శాశ్వతంగా బంగారం కావడంతో పాటు రంగారెడ్డి గ్రామీణ ప్రాంతం సైతం ధాన్యం ఉత్పత్తిలో ముందు వరుసలో చేరుతుంది. అందుకే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు తొలి ప్రభుత్వ హయాంలో ఆదిత్యనాథ్ దాస్తో కేంద్రానికి అత్యధిక ఫిర్యాదులు చేసింది కూడా ఈ 2 ప్రాజెక్టులపైనే. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సైతం సరిగ్గా వీటిని నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా అడుగులు వేస్తుండడం ఆందోళనకరం. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్లో 2 పిల్లర్లు కుంగడాన్ని ఆసరాగా చేసుకుని సర్కారు 2 ఏళ్లుగా విచారణలు, కమిషన్ల పేరిట పునరుద్ధరించడం లేదు. ప్రాణహిత జలాల్ని ఎత్తిపోయకుండా దిగువకు ఆంధ్రప్రదేశ్కు పారిస్తున్నారు. గత 2 ఏళ్లుగా ప్రధాన గోదావరిలో పుష్కలమైన ఇన్ఫ్లో ఉండడంతో సమస్య భారీగా లేదు. అయినా యాసంగిలో ఆయకట్టు విస్తీర్ణాన్ని తగ్గించి క్రాప్ హాలిడేతో నెట్టుకొస్తున్నారు. ప్రాజెక్టు విషయంలో సోర్సును తమ్మిడిహట్టి వద్ద నుంచి మేడిగడ్డకు మార్చడం వెనుక భారీ అవినీతి జరిగింది అనేది రేవంత్ రెడ్డి ప్రభుత్వ వాదన. మేడిగడ్డ వద్ద 160 టీఎంసీల నీటి లభ్యత లేదని, తమ్మిడిహట్టి వద్ద 160 టీఎంసీల లభ్యత ఉన్నదని చెప్తున్నది. కానీ 2 ఏళ్ల నుంచి దానిని నిరూపించడమే లేదు. పైగా తమ్మిడిహట్టి వద్ద బరాజ్ నిర్మిస్తామని చెప్తూ కేవలం 80 టీఎంసీలనే లిఫ్ట్ చేస్తానని అంటున్నది. అయినా 150 మీటర్ల తమ్మిడిహట్టి బరాజ్పై కనీసం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయింది.
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును 4.5 దశాబ్దాల్లో పూర్తి చేయలేని అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వానిది. అలాంటిది గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం పాలమూరు ప్రాజెక్టుని పూర్తి చేయలేదని విమర్శిస్తున్నది. ఇదే ప్రభుత్వం 2 సంవత్సరాలుగా తట్టెడు మట్టి పని కూడా చేయలేదు. ప్రాజెక్టు సామర్థ్యాన్ని 90 టీఎంసీల నుంచి 45 టీఎంసీలకు తగ్గించి మరో 45 టీఎంసీలు ట్రిబ్యునల్ చిక్కుల్లో ఉన్నాయని ఏపీ కేంద్రం కంటే ముందుగా తానే రాజీ పడుతున్నది. అదేమంటే ప్రాజెక్టు నిర్మాణం కోసం నిధులు కావాలంటే ఈ తగ్గింపు అనివార్యమని చెప్తున్నది. 2 ఏళ్లుగా ప్రాజెక్టుపై పల్లెత్తు మాట మాట్లాడిన రేవంత్ సర్కార్ ప్రాజెక్టు పనుల్ని పునరుద్ధరించనే లేదు. బీఆర్ఎస్ దీనిని ఎత్తి చూపడంతో ఇప్పుడు కాళేశ్వరం మాదిరిగానే ఇక్కడ జూరాల నుంచి శ్రీశైలానికి సోర్స్ మార్చడం వెనుక అవినీతి జరిగిందంటూ కొత్త రాగం అందుకున్నది. దీనిపైన విచారణకు ఆదేశించేందుకు మార్గదర్శకాలు తయారు చేయాలని ఆదేశించినట్టు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి అంగీకరించారు. అంటే విచారణ జరుగుతున్నందున నివేదికలు వచ్చే వరకు పనులు పునరుద్ధరించలేమంటూ కారణాన్ని చూపబోతున్నారన్నమాట. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ పాలనలో ఏడాదిలో రీడిజైనింగ్ పూర్తి చేసి ఒకవైపు కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి వంటి కొత్త ప్రాజెక్టులే కాదు, రైతులు ఆశలు వదులుకున్న కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ వంటి పెండింగ్ ప్రాజెక్టుల్ని రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చారు. మధ్య తరహా ప్రాజెక్టులను సైతం పట్టాలెక్కించారు. దేశ సాగునీటి రంగ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా సాగునీటి రంగానికి ఏటా 26,000 కోట్ల రూపాయలు కేటాయించి ఖర్చు చేసి ఏటేటా లక్షల ఎకరాల్లో ఆయకట్టును పెంచారు. ఎలాంటి చిక్కుముడులు, అంతర్రాష్ట్ర సవాలు లేకుండా ప్రాజెక్టుని పూర్తి చేసి ద్రోహం జరిగినందునే తెలంగాణ తెచ్చుకున్నామన్న ఇదే కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు తెలంగాణను దేశంలోనే ధాన్యం ఉత్పత్తిలో నెంబర్ 1గా నిలిచిందంటున్నారంటే పదే అక్షర సత్యం.